నమస్కారం అండి. నేను నర్సీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నానండి. గత 7 రోజుల నుంచి మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఇక్కడ సమ్మె చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, 10 సంవత్సరాల పైబడిన కార్మికులందరికీ కూడా పర్మనెంట్ చేయాలని, 60 సంవత్సరాల రిటైర్మెంట్ వయసుని 62 సంవత్సరాలకు పెంచాలని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నానండి. అయితే గత 9 నుంచి కూడా మేము నిరసన జరుపుతున్న ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నా సరే గవర్నమెంట్ మా వైపు అసలు పట్టించుకోవట్లేదు. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకొని మా సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం చూపుతుందని కోరుతున్నామండి. అదేవిధంగా ఇప్పటికీ నర్సీపట్నం మున్సిపాలిటీ 7వ రోజు చేస్తుంది. బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజుకి 50 రోజులు పూర్తి చేసుకున్న మున్సిపాలిటీలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ ఒక దఫా చర్చలు పిలిచిన ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండా కూడా మమ్మల్ని వదిలేశారండి. దయచేసి ఇప్పటికైనా సరే మున్సిపాలిటీలన్నీ కలిసి ఒక జేఏసీగా ఏర్పడింది. ఈ జేఏసీ పిలుపు మేరకు మేమందరం టెంట్ వేసి కూర్చున్నాం. మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి గవర్నమెంట్ కోరుతున్నాం. నర్సీపట్నం ఇంజనీరింగ్ మున్సిపల్ వాటర్ సప్లైలో పనిచేస్తున్నామండి. మాకు జీతాలు పెంచమని ధర్నా చేస్తుంటే మాకు సరిపడ్డ అంటే నిత్యావసరాల ధరలు పెరిగాయి, పిల్లల ఫీజులు పెరిగాయి. ప్రతి దాన్ని కూడా మాకు నెలకు 13,087 రూపాయలు జీతం ఇస్తున్నారండి. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ధర్నా చేస్తున్నామండి. మాకు గవర్నమెంట్ సంబంధించిన అన్నీ కూడా పథకాలు ఏమి కూడా మాకు వర్తించట్లేదండి. సరైన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము అందరం కూడా ధర్నా చేయడం జరుగుతుందండి.